మిగతా నాలాంటి చిన్న చిన్న కాంట్రాక్టర్స్ డబ్బులు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళము ఈ బినామీ ఖాతాల్లో డైవర్ట్ చేసి ఆ అమౌంట్ని డిపార్ట్మెంట్ వాళ్ళే వాడుకున్నారని నేను ఘనంగా అంటే ముక్కుసూడిగా చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను, ఇవాళకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఎండిఓ గారు, జేఈ ఎస్ఎల్ నాయుడు గారు, 2 ఏపీఓ బగాది ప్రసాదరావు గారిని ఇక్కడ ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నానండి. వీళ్ళందరికీ రికార్డ్ వర్క్ చేసేది వాడే, ఈ అమౌంట్స్ ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయని చేసేది వాడే. అటు బమ్మిడి షణ్ముఖరావు అండి. వీళ్ళు నలుగురు తలక వ్యవహారం ఇలా జరుగుతుందండి ఈ టెక్కల్ మండలంలో. MGNREGS ఈ స్కీమ్ ద్వారా అయితే దేశ భవిత అయితే రూపురేఖలు మారింది అని చెప్పుకోవచ్చు. ఇటు రోడ్లు కానీ రవాణా కానీ మొత్తం కూడా ఈ MGNREGS ఉపాధి స్కీమ్ కింద అయితే డెవలప్మెంట్ సోర్సెస్ అయితే రూపొందాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ డెవలప్మెంట్ సోర్సెస్లో ముఖ్యంగా అయితే కాంట్రాక్టర్లు దెబ్బైపోతున్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే అధికారిక వ్యవస్థ ఉందో అధికారిక వ్యవస్థ తాయిలాలు పుచ్చుకుంటూ కూడా ఒక డొల్లతనంగా వ్యవహరిస్తున్నారనేది ఒక ఉదంతం అయితే ఈరోజు బయటపడిందని చెప్పుకోవచ్చు. ఒక కాంట్రాక్టర్ తన ఆవేదన అయితే చెప్తున్నటువంటి రీతి అయితే వర్ణనాతీతంగా ఉంది. అసలు విత్ హెల్డ్ అమౌంట్ ఉంది, ఆ విత్ హెల్డ్ అమౌంట్ తన ఖాతాలో వేయకుండా వేరే ఖాతాలకి బదలాయిస్తూ కూడా అధికారులు ద్వంద్వ వైఖరి చేస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆ కాంట్రాక్టర్ అయితే మన దగ్గరే ఉన్నారు. ప్రస్తుతానికి శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం మంత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే చాలా అగమ్య గోచరం కింద ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆ కాంట్రాక్టర్ని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. ఏంటి మీరు ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ ఏంటి అసలు? నేను ఇప్పుడు ఒక 9 months నుంచి చాలా ట్రబుల్ ఫీల్ అవుతున్నానండి. మ్యాటర్ ఏంటంటే నాకు విత్ హెల్డ్ అమౌంట్ వచ్చింది 1,73,106 రూపాయలు నాకు వచ్చిందండి. అది నా ఖాతాలో వేయకుండా వాళ్ళకి తెలిసిన ఒక బినామీ ఖాతాలో వేసి ఇప్పటి వరకు ఈ రోజు వరకు నాకు ఇవ్వలేదు అమౌంట్. అది ఏంటంటే ఇప్పుడు నేను దీన్ని గ్రీవెన్స్ సెల్కి వెళ్ళినా సరే వీళ్ళు నాకు స్పందించలేదు, నాకేం చేయలేదన్నమాట. అవి కూడాను డమ్మీ చెక్లు ఇచ్చి మరీ మోసం చేస్తున్నారు. గ్రీవెన్స్ సెల్కి వచ్చినటువంటి కేసు కన్ఫర్మ్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది అనే విధంగా డమ్మీ చెక్ ఇచ్చి క్లియర్ చేశారు. కానీ ఆ అమౌంట్ నాకు క్యాష్ అవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ నేను అదే సేమ్ ప్రాబ్లం మళ్ళీ ఫేస్ చేస్తున్నానండి. అదేవిధంగా చూసుకుంటే మీరు కాంట్రాక్ట్ పని చేశాను అంటున్నారు. ఏ కాంట్రాక్ట్ పని చేశారు, ఎంత ఖర్చుతో చేశారు, అసలు విత్ హెల్డ్ అమౌంట్ ఎంత ఉంది అసలు ఇక్కడ మీకు? యాక్చువల్గా నేను శ్రీకాకుళం జిల్లా టెక్కలలో శ్రీనివాస్ నగర్ అనే వీధిలో నేను సీసీ రోడ్ చేశానండి. నేను అది టోటల్గా కాస్ట్ ఏంటంటే బిల్ కాస్ట్ అంటే 20 lakhs అండి. 20 lakhs గాను నాకు ఈ విత్ హెల్డ్ అమౌంట్ అనేది ఆగస్టులో అప్లై చేశారు. సెప్టెంబర్ 5వ తారీఖున నాకు ఈ అమౌంట్ పడింది అకౌంట్లో. కానీ ఆ అమౌంట్ నాకు పడలేదని చెప్పేసి జేఈ గారు పదే చెప్తున్నారు నేను అడిగినప్పుడు. అలానే చెబుతూ ఉంటే నేను ఇంకా బాగా ఏపీఓ గారిని కన్సల్ట్ చేసి కొంచెం ప్రెజర్ చేసి అడిగితే ఆ అమౌంట్ అనేది ఆ నెక్స్ట్ మంతే 5వ తారీఖున పడిందండి అమౌంట్. అంటే సెప్టెంబర్ 5వ తారీఖున పడింది, అది 2005లో. ఆ తర్వాత అడిగితే జేఈ గారిని అడిగాను నేను, ఇలాగ సెప్టెంబర్లోనే పడింది కదండి అని అడిగితే అప్పుడు ఏమన్నట్టు నాకు తెలియదేంటి, నాకు తెలుసు కానీ నాకు ఆ అమౌంట్ ఆయన ఇవ్వట్లేదు అని చెప్తున్నాడండి. ఎందుకు ఇవ్వట్లేదు, నా అమౌంట్ నాకు ఇవ్వాలి కదనంటే ఆయన చెప్పిన సమాధానం అలాగ ఉండిందండి. అంటే ఇప్పుడు అమౌంట్ అనేది పడింది అని అంటున్నారు. అమౌంట్ అనేది మీ ఖాతాలో పడిందా, ఇంకెవరి ఖాతాలో పడింది? అది బినామీ ఖాతా ఒకటి ధవల్ రాజశేఖర్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసుకున్నారు సార్ వాళ్ళు. నాగే కాకుండా నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఆయన తాలూకా స్టేట్మెంట్ చూస్తే కూడా వాళ్ళ పేర్లు కూడా చాలా ఉన్నాయి. ఏదో పార్వతమ్మ అని సంథింగ్ పేర్లు కూడా ఉన్నాయి, నా పేరే కాకుండా వాళ్ళ అకౌంట్లో వేసుకొని నాకు తెలిసి అధికారులు ఆ అమౌంట్ని డ్రా చేసుకొని వీళ్ళు వాడుకున్నారండి. అందుకే ఈ రోజు వరకు నా తలకు పేమెంట్ నాకు ఇవ్వలేకపోతున్నారని నేను అనుకుంటున్నానండి. అంటే మొత్తానికి మీ పేమెంట్ ఎంత రావాల్సి ఉంది, ఎంత వాడుకున్నారు? నాకు రావాల్సిన పేమెంట్ 1,73,106 రూపాయలండి. అది నా పేమెంట్ అని చెప్పడానికి నా దగ్గర వర్క్ ఐడి అన్ని ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయండి. నా వర్క్ ఐడిలో నాకు నా అమౌంట్ పడిందండి. అది కాకపోతే నాకు ఉన్నటువంటి వెండర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా నా అకౌంట్లో వేయకుండా అది వాళ్ళ దానికి బినామీ అకౌంట్లో వేసుకొని వాళ్ళు వాడుకున్నారండి. అది నాకు తెలియదేమో, నేను తెలుసుకోలేనేమో అని చెప్పేసి అనుకున్నారు వాళ్ళు. నాకు తెలిసిన తర్వాత ఏమో వీళ్ళు నా అమౌంట్ నాకు ఇప్పుడు తిరిగి ఇవ్వలేకపోతున్నారు అనుకుంటున్నానండి. వీళ్ళు వాడేసుకున్నారు. నాదే కాదండి, నాకు తెలిసి ఇప్పుడు ఈసారి వచ్చిన అమౌంట్ 54 లక్షల రూపాయలండి వచ్చింది. ఇందులో నాలాంటి ఇబ్బందులు పడినటువంటి వాళ్ళు నాకే తెలిసి అడుగుతున్నాను. ఈరోజు నాకే 9 నెలలు పట్టింది. ఈ అమౌంట్స్ వస్తాయని తెలియకపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళకైతే తెలియదు, వాళ్ళు అడిగి ఉండరు. ఈ విధంగా వాళ్ళ తాలూకు అమౌంట్స్ వీళ్ళు తినేశారండి, తీసుకున్నారు, వాడుకున్నారని నేను అనుకుంటున్నాను. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ చూసుకుంటే ఒక కాంట్రాక్టర్ వెండర్ కోడ్ క్రియేట్ అయిన తర్వాత ఏదైతే విత్ హెల్డ్ అమౌంట్ ఉంటుందో ఆ విత్ హెల్డ్ అమౌంట్ ఆ వెండర్ ఖాతాలో వేయాలి, లేదంటే కూడా గవర్నమెంట్ ఖాతాలోనే ఉంచాలి, వేరే ఖాతాకి బదిలీ చేయకూడదు. మరి దీన్ని ఏ విధంగా చూడాలంటే వేరే ఖాతాకి ఎందుకు బదిలీ చేశారు, దాని ప్రూఫ్లు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఆయన తాలూకా ఇదిగోండి ప్రూఫ్స్. టోటల్గా 60 మంది కాంట్రాక్టర్స్ ఉన్నారండి. ఇక్కడ
60 మంది తలకు సొంత ఖాతాల్లో వేయకుండా ఈ బినామీ ఖాతాలు రిపీట్ అయి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బినామీ ఖాతా 5-6 మంది తలక అమౌంట్స్ ఒక్కొక్క ఖాతాలో పడి ఉన్నాయండి. ఈరోజు కూడా ఈ 60 మందికి కూడా కరెక్ట్గా అమౌంట్ అందాయని నేను అనుకోవట్లేదండి. కంపల్సరీ మహా అయితే ఒక 10-15 మందికి రెగ్యులర్గా వచ్చిన పెద్ద కాంట్రాక్టర్స్ మాత్రం ఇచ్చుంటారండి అమౌంట్స్. మిగతా నాలాంటి చిన్న చిన్న కాంట్రాక్టర్స్ డబ్బులు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళము ఈ బినామీ ఖాతాల్లో డైవర్ట్ చేసి ఆ అమౌంట్ని డిపార్ట్మెంట్ వాళ్ళే వాడుకున్నారని నేను ఘనంగా అంటే ముక్కుసూడిగా చెప్పగలుగుతున్నానండి. ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను, ఇవాళకి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఎండిఓ గారు, జేఈ ఎస్ఎల్ నాయుడు గారు, 2 ఏపీఓ బగాది ప్రసాదరావు గారిని, ఇక్కడ ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడండి. వీళ్ళందరికీ రికార్డ్ వర్క్ చేసేది వాడే, ఈ అమౌంట్స్ ఎక్కడ ఉన్నాయి ఎలా ఉన్నాయని చేసేది వాడే. ఆడు బమ్మిడి షణ్ముఖరావు అండి. వీళ్ళు నలుగురు తలక వ్యవహారం ఇలా జరుగుతుందండి ఈ టెక్కల్ మండలంలో. అయితే ఇదే విధంగా చూసుకుంటే దీన్ని మీరు సంజాయిషి కోరారా? పర్టికులర్ అధికారికి మీరు సంజాయిషి కోరారా? నా అకౌంట్లో వేయకుండా ఇంకొక అకౌంట్లో ఎందుకు వేశారు అని చెప్పి నేను అడిగానండి. అడిగితే మీ వెండర్ అకౌంట్ క్రియేట్ చేయడానికి 2-3 రోజులు టైం పడుతుందని చెప్పేసి ఆయన అకౌంట్లో వేసేసామండి అని చెప్పారండి. ఆయన అకౌంట్లో ఎప్పుడు వేశారు? వీళ్ళు వేసిన తర్వాత ఆయన అకౌంట్లో క్రియేట్ అయింది 5వ తారీఖు సెప్టెంబర్ అండి 2025. ఎస్. అయితే మరి అప్పుడు పడిన అమౌంట్ మరి మీకు మరుసటి రోజు కానీ ఆ మరుసటి రోజు కానీ పిలిచి ఇవ్వాలి. ఒకవేళ యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే వెండర్కి ఇంకోటి వేయకూడదు, ఇవ్వాలి. మరి ఇప్పుడు చూసుకుంటే ఇది ఏప్రిల్ కావస్తుంది. మరి దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే మీరు పై ఉన్నతాధికారులకి ఏమన్నా ఫిర్యాదు చేయడం జరిగిందా? దీని మీద నాకు అమౌంట్ పడిన తర్వాత నాకు నవంబర్లో తెలిసిందండి. ఇది యాక్చువల్గా సెప్టెంబర్లో 2025లో పడింది. నేను ఎంతో ప్రయత్నం చేసిన తర్వాత నాకు నవంబర్ 25లో తెలిసిందనమాట. 2025లో తెలిసింది. అప్పుడు జేఈ గారిని అడిగితే నాకు తెలుసండి, కానీ ఆయన దగ్గర నుంచి నాకు అమౌంట్ ఇవ్వడం లేదని చెప్పాడండి. ఇదే యాక్చువల్గా అయితే వెండర్ అకౌంట్లో కాకుండా అదర్ అకౌంట్లో వేయకూడదండి. మరి వీళ్ళకి కనెక్షన్స్ ఉన్నాయండి. అంటే వీళ్ళు క్రియేట్ చేసుకున్నటువంటి బినామీ ఖాతాలు అయ్యి, అందుకోసం వాళ్ళ అకౌంట్స్లో వేస్తున్నారు. వాళ్ళ అకౌంట్లో వేసి అక్కడ నుంచి వాళ్ళు డ్రా చేసుకుని వాళ్ళు వాడుకుంటున్నారు. అంతేగాని ఇంత కష్టపడి మేము వర్క్ చేయాలనుకుంటే మా దగ్గర డబ్బులు లేకపోతే మేము మా బంగారం తాక పెడతాము, షాపుల్లో అరువులు తెస్తాము, మేమేదో తంటలు పడతామండి. కానీ మా అమౌంట్ మాకు ఇవ్వకుండా వీళ్ళేమో డ్రా చేసుకుని వీళ్ళు వాడుకుంటున్నారు అన్నమాట. అంటే కాంట్రాక్ట్స్ ఏమైపోయినా పర్వాలేదు, వీళ్ళకి పీసీలు కూడా ఇవ్వాలండి. నేను ఏ రోజైతే వెండర్ అకౌంట్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పేసి నేను పేపర్స్ కావాలని పంపించాను, అదే రోజున మాకు డిపార్ట్మెంట్ పీసీలు కూడా ఇంత అవుతుంది అంటే ఎంత 8,500 రూపాయలు. 500 తగ్గించినా కుదరదన్నారండి. 8,000 ఇస్తానంటే కాదంట, 8,500 వేయమన్నారు. నేను ఫోన్పే చేశాను. అదే బమ్మిడి షణ్ముఖ్ అన్నారు కదండి, ఆయన అకౌంట్కి పే చేసిన తర్వాత నా పేపర్స్ పుటప్ చేస్తామని చెప్పారు కూడా. అయిన తర్వాత కూడా పీసీలు తీసుకున్న తర్వాత కూడా నా అమౌంట్ నాకు ఈ రోజు వరకు అందలేదండి. అడిగినప్పుడు ప్రతిసారన్నా నాకు తెలియదు, ఇంకా పడలేదని చెప్పారండి చాలా వరకు. నేను నవంబర్లో తెలుసుకున్నాను ఈ విషయం. సెప్టెంబర్లో అమౌంట్ పడింది. నవంబర్ వరకు నేను ఎంతో ప్రయత్నం చేసి డిపార్ట్మెంట్లో అంటే ఏపీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఏదో ఎంక్వైరీ చేసి కనుక్కుంటే కానీ నాకు అప్పుడు తెలిసింది. అయినా 2005 నవంబర్లో నాకు అమౌంట్ పడింది, తెలిసింది, నాకు ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇవాళకి 2026 అండి. ఈరోజు డేట్ ఏంటంటే 21 ఏప్రిల్ 2026 అండి. ఇవాళ వరకు నా డబ్బులు నాకు అందలేదండి. నేను శ్రీకాకుళం గ్రీవెన్స్ సెల్లో కూడా పెట్టానండి. గ్రీవెన్స్ సెల్లో పెట్టిన తర్వాత 14వ రోజున ఎండిఓ గారు పిలిచి మభ్యపెట్టి దొంగ చెక్ నాకు ఒకటి ఇచ్చారండి. అది ఏంటంటే చెక్ నా చేతికి ఇచ్చినంతవరకు నాకు తెలియదు. వాళ్ళు తల సెటిల్మెంట్స్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్న తర్వాత చెక్ నా చేతికి ఇచ్చారు. అప్పటికి శనివారం 1:30 అవుతుందండి. నేను చెక్ చేతికి వచ్చింది కానీ పరిగెత్తి వెళ్ళాను. నేను బ్యాంకులో డిపాజిట్ చేశాను. వాళ్ళు కూడా చూసుకోకుండా చెక్ ఏమో డిపాజిట్ చేసేశారు. చివరికి చెక్ క్యాష్ అయిపోయిన తర్వాత కాంట్రాక్టర్ వచ్చి బియ్యం మీద క్యాకులు వేస్తే అక్కడ మళ్ళీ వెంటనే నాకు బియ్యం గారు ఫోన్ చేశారు. మేము చూసుకోలేదండి, పోస్ట్ డేటెడ్ చెక్, అది పేమెంట్ అయిపోయిందని చెప్పారు. అది మీరు వెంటనే నాకు అమౌంట్ రిటర్న్ చేస్తాను సార్, లేకపోతే మీ అకౌంట్ హోల్డ్ చేస్తామని చెప్తే నేను పరిగెత్తి వెళ్ళి ఆ అమౌంట్ని మళ్ళీ అదే కాంట్రాక్టర్కి అమౌంట్ రిటర్న్ చేసేసాం సార్. మళ్ళీ నా పొజిషన్ సేమ్ అనమాట. అంటే ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత గ్రీవెన్స్ సెల్లో పెట్టిన కేసు కూడా ఇంత దారుణంగా వీళ్ళు మ్యానిపులేషన్ చేస్తున్నారంటే ఇంకా వీళ్ళని పట్టుకోలేమండి. వీళ్ళు బాగా ముదిరిపోయారండి, మహా దొంగలు అయిపోయారు. వీళ్ళు కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు, మా ప్రజల సొమ్ము అంతా దోచుకుంటున్నారండి. వీళ్ళ దగ్గర క్వాలిటీగా వర్క్ చేయాలి, ఆ సంవత్సరాల కొద్ది మా డబ్బులు ఏమో గవర్నమెంట్ ఉండిపోతాయి, ఆ డబ్బులు కూడా తిరిగి మాకు రావండి. వీళ్ళు అందుకుంటారు, వీళ్ళు డ్రా చేసుకుని వీళ్ళు వాడుకుంటారు, వీళ్ళు సొంత ప్రయత్నాలకు వాడుకుంటారు. వీళ్ళకి పీసీలు ఇవ్వాలి, వీళ్ళు జీతాలకు రావాలి, క్వాలిటీగా వర్క్ చేయాలి, మేము రోడ్డున పడిపోవాలి. ఇది మా పరిస్థితి అండి.
అయితే ఇది ఫైనల్గా చూసుకుంటే మీరు ఏం కోరుకుంటున్నారు అంటే ఇప్పుడు మీ సమస్య అనేది బట్టబయలైంది. ఈరోజు మీరు 1,73,000 చేంజ్ అనేది మీరు కోల్పోయినట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే చాలామందికి ఇది కనువిప్పు కలగాలనేది ఈరోజు మీడియా ముందుకు వస్తున్నారు. అసలు మీ ఆరోపణలో నిజమెంత అనే దానికి మీరు డాక్యుమెంట్స్ చూపిస్తూ ఉన్నారు. అయితే మీరు ప్రశ్నించే తత్వంలో కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ప్రశ్నిస్తే వాళ్ళ సమాధానం ఏం చెప్పారు? కలెక్టరేట్లో ప్రశ్నించేప్పుడు ఏంటంటే మనం ఇచ్చే ఫిర్యాదుని వాళ్ళు తీసుకుంటారండి. తీసుకుని డిపార్ట్మెంట్కి వాళ్ళు క్వశ్చన్ చేస్తారు. ఏమమ్మా వీళ్ళ తలక పేమెంట్ అయ్యిందా అవ్వలేదా, ఏం చేస్తారు, ఎందుకు డిలే అయిందని చెప్పి అడిగితే వీళ్ళు ఏంటంటే వితిన్ ద 15 daysలో వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేయాలన్నమాట. ఆ ఇష్యూ సాల్వ్ చేసే ప్రయత్నంలోనే నాకు డమ్మీ చెక్ ఇచ్చి నా దగ్గర సిగ్నేచర్ తీసుకుని ఈరోజు నేను టోల్ ఫ్రీ నెంబర్ కూడా చేశాను గ్రీవెన్సెల్కి. చేస్తే మీ ఇష్యూ సాల్వ్ అయిపోయిందని మాకు ఇన్ఫర్మేషన్ పెట్టున్నారు సార్, అందుకే మీకు సార్ ఇప్పుడు డమ్మీ చెక్ అంటున్నారు. ఇది ఆల్రెడీ డమ్మీ పోస్ట్ డేటెడ్ చెక్, మీరు ఆల్రెడీ క్యాష్ కూడా అయిపోయింది. దీన్ని డమ్మీ చెక్గా మనం అనుకోలేం కదా. క్యాష్ అయిపోతే నా దగ్గర చెక్ ఉండదు కదండి, బ్యాంక్లో ఉంటుంది చెక్. క్యాష్ కాలేదు కాబట్టి చెక్ నాది రిటర్న్ చేసేసారు నాకు అన్నమాట. అది డమ్మీ చెక్ ఎందుకంటానంటే నాకు ఇష్యూ ఏ రోజు సాల్వ్ అయితే ఆ రోజు నాకు పేమెంట్ అవ్వాలా. అది కాకుండా నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ మంత్ ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఈ క్షణం నేను ఇంటికి వెళ్తానని నాకే తెలియదు. ఈ 1,73,000 రూపాయలు ఈ రోజు నేను ఉన్నప్పుడే నాకు అందకపోతే రేపు నేను ఏమైనా అయిపోతే నా భార్య పిల్లలకి అంతాయా మీరు చెప్పండి. సెటిల్మెంట్ అంటే ఏంటండి, పేమెంట్ ఏ రోజు సెటిల్మెంట్ అది ఆ రోజు పేమెంట్ అయిపోవాలి కదా. వీళ్ళు పోస్ట్ డేటెడ్ చెక్ ఇస్తే ఆ రోజు ఉండకపోవచ్చు, వాడి అకౌంట్ క్లోజ్ అయిపోవచ్చు. అయితే నాకు డబ్బులు వస్తాయా? ఇది నా క్వశ్చన్. యాజ్ పర్ రూల్ ప్రకారం మీకు వేరే వెండర్ నుంచి మీ పేరు మీద అయితే చెక్ వచ్చింది. అయితే గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు రాలేదు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం వెండర్ ఖాతాలోనే డైరెక్ట్గా గవర్నమెంట్ అనేది చెక్ డిపాజిట్ చేయాలి. కానీ దీన్ని మనం ఒక ఫ్రాడ్ కింద చూడొచ్చు అంటారా? 100% దీన్ని ఫ్రాడ్ కింద చూడాలండి. ఎందుకంటే వీళ్ళు పైనుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోవడానికి కోసం మనం డైవర్ట్ చేశారు తప్ప ఇష్యూ సాల్వ్ చేయాలనే ఉద్దేశం వీళ్ళకి లేదనమాట. ఏమంటే ఇది ఒక చెక్ ఇచ్చాను కదా, ఆ నెల కాకపోతే ఆ వచ్చిన నెల వేసుకో, ఆ వచ్చిన కదా ఆ వచ్చిన వేసుకో, మీనింగ్ అనమాట ఇది. అయితే అది కూడాని కన్జ్యూమర్కి చెప్పాలి, ఈ చెక్ మీకు పోస్ట్ డేటెడ్ అని చెప్పాలి. చెప్పకుండా మభ్యపెట్టి పోస్ట్ డేటెడ్ చెక్ అంటే నేను సంతకం చేయను కదా, ఇష్యూ సాల్వ్ అయినట్టు ఉండదు కదా, అప్పుడు ప్రెజర్ వస్తుంది కదా ఎండిఓ మీదకి. ఆ ఉద్దేశంతో వీళ్ళు నాకు చెప్పకుండా నాకేం పోస్ట్ డేట్ చెక్ ఆ బ్యాంక్ క్లోజింగ్ టైంలో నాకు చేతికి ఇచ్చారన్నమాట. నేను పరిగెత్తి వెళ్ళిపోతాను, స్పాట్లో వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు బ్యాంక్ క్లోజ్ అయిపోద్ది. అట్లా ఆలోచన అన్నమాట అది. సో ఇదే విధంగా చూసుకుంటే నిన్న మొన్న కూడా మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా తన కార్యకర్తలను ఉద్దేశిస్తూ పేదవాళ్ళ దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోకూడదు, అవసరమైతే మనం సాయం చేయండి అని అంటున్నారు. ఇప్పుడు మంత్రి ఇలాకాల్లోనే ఇట్లాంటి ఫ్రాడ్లు జరుగుతున్నాయి అంటే ఒక అధికారిక వ్యవస్థ అనేది ఇట్లాగా ఫ్రాడ్ చేశారు అని అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా ఖండిస్తారు? ఇప్పుడు ఈ విషయం మంత్రి గారు తెలియదని నేను అనుకుంటున్నానండి. తెలిస్తే ఆయన కూడా ఊరుకోరు. ఎందుకంటే ఆయన కూడా పేదల పక్షంలో ఉంటారు, నిజాయితీ పరులు ఆయన కూడా. ఆయన ఉండటం వల్ల టెక్లు ఏ విధంగా డెవలప్ అవుతుందండి. కాకపోతే ఇలాంటిది ఏంటంటే ఈ డిపార్ట్మెంట్ వాళ్ళ తలక మోసం కారణంగా మేము బలైపోతున్నామండి. మేము ఏంటంటే 10 రూపాయలు వస్తుందని వర్క్ చేస్తాం. ఇప్పుడు నాకు అప్పు ఉందండి, వర్క్ మీద అప్పుకి నేను వడ్డీ కడుతున్నాను, 4-5 సంవత్సరాలుగా వడ్డీ కడుతున్నాను. అది కాకుండా ఈ డబ్బులకి కూడా ఈ డబ్బులు నాకు అందకపోవడం వల్ల 9 నెలల వడ్డీ ఎవడిస్తారని చెప్పండి. ఈ 9 దీనికి కూడా నేను బంగారం తనఖ పెట్టి నాకు బ్యాంక్ తలక లోన్ అనేది నేను మనం అప్డేట్ చేశానండి. నాకు అవసరమా చెప్పండి? ఇది నాకు రావాల్సిన డబ్బులు నాకు రాకుండా ఈ డబ్బులు వేరే కాంట్రాక్టర్ వాడుకుంటున్నాడో ఇక్కడ డిపార్ట్మెంట్ వాడుకున్నాడో నాకు తెలియదండి. ఎవరి జోబులోకి వెళ్ళిపోయింది నాకు తెలియదు. కానీ నా డబ్బులు నాకు ఉంటుండే నేను బ్యాంకులో నా బంగారం ఏవో తాకట్టు పెట్టుకుని నేను నా కాలం గడపాల్సి వస్తుంది, నా అప్పులు తీర్చుకోవాల్సి వస్తుందండి. సో ఇది చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లాలో అధికారిక వ్యవస్థ ఎంత అన్యాయానికి ఒడిగడుతుందో అనేది మనకి ఉదాహరణగా కూడా ఈ కాంట్రాక్టర్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చూసుకుంటే కనుక 1,73,000 చేంజ్ అనేది ఈయన విత్ హెల్డ్ అమౌంట్. అంటే 2018లో ఈయన టెక్కలి మండలంలో ఉన్నటువంటి శ్రీనివాస్ నగర్లో ఆయన 20 లక్షలతో ఒక వర్క్ చేశారు. అయితే దానికి క్వాలిటీ కంట్రోల్గా సంబంధించి విత్ హెల్డ్ అనేది అమౌంట్ అయితే ప్రతి ఒక్కళ్ళకి ఉంచుతారు, అలాగే ఈయనకి కూడా ఉంచారు. అయితే ఈ విత్ హెల్డ్ అమౌంట్ని వీళ్ళైతే చాలా వరకు ఫ్రాడ్ చేస్తూ కూడా అధికారుల తీరైతే బయలైందనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన చెప్తుంది ఏంటంటే నా ఒక్కడి పరిస్థితే కాదు, ఇది టోటల్గా నేను తీసినటువంటి పేపర్ ప్రక్రియలో కూడా చూస్తుంటే ఒక వెండర్కే సుమారు వివిధ వెండర్లకు పడాల్సినటువంటి అమౌంట్ అనేది ఒక వెండర్కే పడుతూ వస్తుంది. ఆ వెండర్ అనేది చెక్కులు ఇస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడికి అధికారిక వ్యవస్థ అలాగే బినామీలను
వర్కుల్ని పోగు చేసుకుంటుంది అనేది ఈయన తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి విషయం అయితే ఇది. అయితే మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో భారీ స్థాయిలో అయితే ఇప్పుడు వర్కులు అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ వర్కులు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు రావాల్సినటువంటి ఇప్పుడు ఏదైతే ఈ మధ్యకాలంలో 57 లక్షల విత్హెల్డ్ అమౌంట్ అనేది బయటకు వచ్చింది. ఇట్లాగా అంటే మౌనంగా ఉన్న వాళ్ళ విత్హెల్డ్ అమౌంట్లు అయితే ఇప్పటికీ తారుమారు చేసేసారు, వేరు ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వాళ్ళు వర్కులు అనేది చేస్తున్నారంటూ కూడా ఈయన ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మేము వడ్డీలు కట్టుకొని మేము విత్హెల్డ్ అమౌంట్లు వచ్చేదాకా కూడా మేము వడ్డీలు కట్టుకుంటున్న పరిస్థితిలో విత్హెల్డ్ అమౌంట్లు మా ఖాతాలో జమ చేయకుండా వేరు కారణాలు చెప్తూ ఇంకొక ఖాతాలకు ఎలా జమ చేస్తారంటూ కూడా ఈయన ప్రశ్నించిన తీరుకైతే కూడా అధికారులు నోళ్లు వెళ్ళబడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. ఏదైతే కలెక్టర్కి ఫిర్యాదు చేసినటువంటి తరుణంలో అయితే ఆయనకు ఒక చెక్ పోస్ట్ డేటెడ్ చెక్ అయితే ఇచ్చారు. ఆయన కూడా చూసుకోకుండా పోస్ట్ డేటెడ్ చెక్ శనివారం కావడంతో వేయడం జరిగింది. అలాగే ఆ బ్యాంక్ సిబ్బంది కూడా పోస్ట్ డేటెడ్ చెక్ని కలెక్షన్కి పంపించి విత్ ఇన్ సెకండ్స్లో అయితే అమౌంట్ అనేది బేరర్ చెక్ కాబట్టి పంపించారు. అయితే ఎవరైతే ఈయనకి వెండర్ అనేది ఒక చెక్ ఇచ్చారో ఆ వెండర్ వచ్చి అధికారులతో గొడవ పెట్టుకున్న కారణంగా ఆ చెక్ మళ్ళీ రీబ్యాక్ అయింది. అంటే ఇక్కడ ఎంత స్థాయిలో ఫ్రాడ్ జరుగుతుందనేది మనం ఊహించుకోవచ్చు. అయితే ఏదైతే వెండర్ కోడ్ ఉన్నటువంటి వెండర్ ఖాతాలో పడకుండా అధికారులు బినామీలుగా వ్యవహరిస్తున్నటువంటి వారికి ఈ వెండర్ కోడ్లో ఉన్నటువంటి అమౌంట్ని బదలాయిస్తూ కూడా ఒక పెద్ద ఫ్రాడ్ చేస్తున్నారు. ఇది ఏపీ వ్యాప్తంగా చూస్తే కొన్ని కోట్ల ఫ్రాడ్లో కూడా కనిపిస్తూ ఉందంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఏదైతే మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారో ఆయన దృష్టి వరకు కూడా ఇది వెళ్ళకపోయి ఉంటుంది, వెళితే కూడా ఆయన సరైన గాడిలో పెడతానంటూ కూడా ఆయన ఆరోపిస్తున్నారు. అలా అదేవిధంగా కూడా మొన్న మంత్రి అచ్చెన్నాయుడుకు కూడా ఈ క్యాడర్కి అయితే స్మూత్ వార్నింగ్ కూడా ఒకటి ఇచ్చారు. చాలా వరకు కూడా మీరు తాయిలాలు తీసుకుంటున్నారనే టాక్ వస్తుందని, ఈ తాయిలాల వెనకాల కూడా అధికారిక యంత్రాంగం కూడా బినామీలు సృష్టించి ఈ అధికార యంత్రాంగం కూడా పాలు పంచుతూ ఉందనేది ఈ ఉదాహరణ అయితే సుస్పష్టంగా కనిపిస్తూ ఉందనేది ఇది మనకు తెలుస్తూ ఉంది. అదే ఈ విషయంకి సంబంధించి అధికారిక వ్యవస్థ ఏం చెప్పుద్ది అనేది తెలియాల్సి ఉంది. సో ఇట్లాంటి విషయాలను అయితే వెలికి తీసే ప్రయత్నంలో మనం ఉంటాము. సో ప్రశ్నిస్తూ ఉంటాము, వెలికి తీస్తూ ఉంటాం. సో సైనింగ్ ఆఫ్ రౌతుల టీవీ.